ఆ నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య అస్సలు పొసగడం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎమ్మెల్యే టీడీపీ శ్రేణులకు కాకుండా వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారా? జనసేన టీడీపీల మధ్య ఉప్పు నిప్పులా మారిన ఆ నియోజకవర్గంలో పరిస్థితిని అధినాయకులు ఎందుకు చక్కదిద్దలేకపోతున్నారు? కూటమి పార్టీలో విభేదాలు విపక్ష వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయా? ఇంతకు ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? జనసేన, టీడీపీ పొత్తులో ఉండడంతో అటూ ఇటూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు కొందరు నేతలు. అయితే చాలా చోట్ల ఇరు పార్టీల కేడర్ మధ్య పొసగడం లేదు. కానీ పవన్, చంద్రబాబు మధ్య అనుబంధం ఉండడంతో చిన్న చిన్న సమస్యలు ఉన్నా పరిష్కారం చేసుకుంటున్నారు. అయితే ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ, జనసేన నేతల మధ్య వార్ కొనసాగుతుంది. అలాంటి వాటిలో ఇప్పుడు ఒంగోలు తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు నెల్లిమర్ల. నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి తీరుపై టీడీపీ నాయకుల్లో అసంతృప్తి పెరుగుతోంది. నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సమన్వయం లేకపోవడంతో అంతర్గత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే మాధవిని కలవడం కూడా టీడీపీ నేతలకు సవాలుగా మారిన నేపథ్యంలో టీడీపీ నేతలు ఆమె వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమంతా పార్టీ అధిష్టానాల దృష్టికి గతంలోనే వెళ్లింది. అయినా సరే పరిస్థితిలో మార్పు రావడం లేదు. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయిందట. పొత్తులో భాగంగా జనసేన గెలుపు కోసం టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం జనసేన శ్రేణులు కష్టపడ్డాయి. నెల్లిమర్ల నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోటతో సమానం. పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు టీడీపీ అక్కడ 7 సార్లు విజయ పతాకం ఎగరవేసింది. అయితే 2024 ఎన్నికల్లో పొత్తు క్రమంలో ఈ సీటు జనసేనకు కేటాయించక తప్పలేదు. ఫలితంగా లోకం నాగమాధవి ఎన్నికల బరిలో దిగారు. సుమారు 40,000 ఓట్ల భారీ మెజార్టీతో వైసీపీపై విజయం సాధించారు. ఈ గెలుపు కోసం టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎంతో శ్రమించామని, కానీ గెలిచిన తర్వాత లోకం మాధవి మాత్రం తమను పట్టించుకోవడం లేదని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. ఐటీ రంగంలో విజయవంతమైన వ్యాపారస్తురాలిగా గుర్తింపు పొందారు లోకం నాగమాధవి. అమెరికా, స్విట్జర్లాండ్, దుబాయ్ వంటి దేశాల్లో ఆమెకు ఐటీ కంపెనీలున్నాయని సమాచారం. ఈ క్రమంలో తరచూ ఆమె విదేశీ పర్యటనలో ఉండడంతో కూటమి శ్రేణులకు అందుబాటులో లేకుండా పోయిందని అంటున్నారు. ఆమె నియోజకవర్గంలో ఉన్న కేవలం జనసేన శ్రేణులను మాత్రమే కలుస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. గతంలోనే ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తగా వాటిని కూటమి పెద్దలు సరిచేసే ప్రయత్నం చేశారట. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం విషయంలో మరోమారు రగడ చెలరేగింది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రారంభించడంతో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నా నియోజకవర్గంలో మీ పార్టీ కార్యక్రమం ఎలా నిర్వహించగలరు అంటూ ఆమె స్థానిక టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో నెల్లిమర్ల ప్రాంతంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ఈ పరిణామాన్ని అచ్చెన్నాయుడు, చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. మన పార్టీ నాయకులు కార్యక్రమం నిర్వహిస్తే జనసేన ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారని, దీనిపై తనకు ఫిర్యాదులు అందాయని మంత్రి అచ్చెన్న చంద్రబాబుకు విన్నవించారట. దీనిపై సమీక్షించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు సర్ది చెప్పారట. వాస్తవంగా చంద్రబాబు పార్టీ నేతలకు నియోజకవర్గాలకి పరిమితమవ్వాలని ఎక్కడా చెప్పలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారని మాత్రమే ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఉన్న టీడీపీ నాయకులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా కేవలం తన మాటకే పరిమితమవ్వాలని అధికారులకి ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వడంతో టీడీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిగా మారింది. నెల్లిమర్లలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు ఉండడంతో అభివృద్ధికి ఆటంకంగా మారిందని అంటున్నారు. ఫైర్ స్టేషన్ నిర్మాణం కోసం శంకుస్థాపన విషయంలోనూ మొన్న ఈ మధ్య ఎంత రచ్చ జరిగిందో చూశాం. నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్ నిర్మాణం కోసం పతివాడ నారాయణస్వామి హయాంలో ఎంతో ప్రయత్నం చేశారు. చివరికి 2017లో నెల్లిమర్ల నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్ మంజూరైంది. ఆ ప్రాజెక్టు ఆనాడు 2 కోట్ల అంచనాతో నిర్మాణం చేపట్టాలని అసెంబ్లీ సాక్షిగా అడుగులు పడ్డాయి. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టు పక్కన పడింది. మళ్లీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి ఫైర్ స్టేషన్ నిర్మాణం కోసం అడుగులు పడ్డాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. టీడీపీకి చెప్పకుండా జనసేన ఎమ్మెల్యే తమకే ఆ క్రెడిట్ దక్కాలనే ఉద్దేశంతో స్థలం కోసం ఆనాడు పూసపాటి రేగ మండలంలో జాతీయ రహదారిలో డి పట్టా భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. కూటమిలో విభేదాల కారణంగా శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. కూటమి పార్టీల మధ్యలో ఈ విభేదాల కారణంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయి. ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని టీడీపీ శ్రేణులు అంటుంటే ఎమ్మెల్యేపై కుట్రలు చేస్తున్నారని లోకం మాధవి వర్గీయులు అంటున్నారు. ఇలా నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య వర్గ విభేదాలు వైసీపీకి అడ్వాంటేజ్గా మారుతున్నాయని అంటున్నారు. కూటమి పెద్దలు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే అసలుకే ఎసరు తప్పదని అంటున్నారు. చూడాలి మరి చంద్రబాబు, పవన్ నెల్లిమర్ల పంచాయతీని కొలిక్కి తెస్తారో లేదో అన్నది.